హాయ్ ఫ్రెండ్స్, టమాటా పప్పు వండుతాను చూడండి. అందరికి వస్తుంది కానీ నాది కూడా ఎట్లా వండుతానో చూడండి. స్టవ్ అంటూ పెడతాను ఫ్రెండ్స్. మనం చేసిన వచ్చుకుంటుగా ఇవి పెడతాను ఫ్రెండ్స్. పొద్దున మా కొడుకు సొరకాయ వండిండు, చపాతి చేసిన తినిపోయిండ్రు. ఇప్పుడు టమాటా పప్పు భోజనానికి వండుతాను. ఆ చపాతీలకు వాడు సప్పగా చేస్తాడు, 2-3 మిరపకాయలు వేసి. నేను చేస్తే నచ్చాడు. అందరం అదే చపాతీ తిన్నాం. ఇప్పుడు 4 టమాటాలు కోసి పెసరపప్పు వేసి వండుతాను ఫ్రెండ్స్. ఇక మళ్ళీ మధ్యాహ్నం అన్నంకి వస్తారు, సాయంత్రం అవుతుంది. సొరకాయ అవుతుంది. నైట్ కాకరకాయ వండిన. నైట్ అండి పొద్దున తింటే బాగుంటుందని నైట్ కాకరకాయ కూర వండిన. ఇక కాకరకాయ కూర బాక్స్ పెట్టిన. సార్కు తినిపిండు. ఇటు సొరకాయ వండిండు, చపాతి తిన్నా. టమాటా పప్పు వండి చారు చేస్తా. మనకి ఏ కూర వండినా చారు చేయాలి. మటన్ వండినా చారే, చికెన్ వండినా చారే. రోజు మా ఇంట్లో చారు చేసుడే. చారు లేనిది తినాడు. మిరపకాయలు వేస్తాను. కళ్యాణకు వేస్తున్నా. ఉల్లిగడ్డలు వేస్తున్నా. కొన్ని 2 ఉల్లిగడ్డలు కోసిన. ఉల్లిగడ్డలు కూడా సోనపప్పులో మంచిగా ఉంటాయని 3 టమాటాలు వేసిన, 2 ఉల్లిగడ్డలు వేసిన. అల్లం వేస్తాను. మెంతి పొడి వేస్తాను. పసుపు వేస్తున్నా. పప్పు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. కడిగి గాలిచ్చి పెట్టిన పప్పుని గాలిచ్చి 2 సార్లు వేస్తుంది. ఆఫీస్కి పోయిండు, మనవరాలు స్కూల్కి పోయింది, మా కొడుకు కోర్టుకు పోయింది. మనవరాలు ఇంటికి వస్తా అంటే మావాడు అరిసిండు, కుక్కలు బాగున్నాయి, కరుస్తేనైతే నాకు తెలియదు, మీ సంగతి చెప్తా ఇంకా సీరాని అన్నాడు. ఇక మధ్యాహ్నం రానిస్తలేం ఫ్రెండ్స్, బాక్స్ కొంటూ పోతాను. ఇలా 2-3 పిల్లలకు గరిచినాయి కుక్కలు.
ఇంకా భయానికి బాక్స్ పెట్టాలి. చపాతీ ఉంటుంది, అన్నం ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేస్తున్నా. కొన్ని పచ్చిమిరపకాయలు వేసినా కానీ టమాటా పప్పు కదా 2 స్పూన్లు వేస్తున్నా. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. కొడుకు టమాటా పప్పు బాగా మమ్మీ ఇవాళ టమాటా పప్పు ఉండేది అన్నారు. సరే అండి, సరే అని కొంచెం పచ్చిమిర్చి చట్నీ పెట్టిన చూపిద్దాం అనుకున్నా. మళ్ళీ వేసినప్పుడు చూపిస్తాం, మరి అది ఎట్టుంటుందో టేస్ట్ చేయండి అని చూపించాలి. కొత్తగా పెట్టిన ఫ్రెండ్స్. 3 గిలాసు పెట్టిన రైస్ కుక్కర్లో. ఇది అయ్యే వరకు అది అవుతుంది, కూర వరకు అన్నం అవుతుంది. చపాతీలో చప్పగా ఉంటుంది, కొంచెం అన్నంలో కారం ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం పప్పు ఎక్కువనే అయింది ఉడకండి అని. కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నా ఫ్రెండ్స్. కొత్తిమీర వేసిన ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కార్తీక కవిత ఛానల్ కొంచెం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం అమ్మాయిని సంతోషించండి. మనవరాలు ఒక సంవత్సరం అయిపోయింది చేసి, ఇక ఎప్పుడైతే అని ఊక చూసుకుంటుంది. మీరు కొంచెం ఫ్రెండ్స్ మా మన్మరాలకు అందరు ఉన్నారని అనుకుంటున్నా. మీరందరూ కలిసి మన్మరాలను ముందుకు తీసుకుపోతారని అనుకుంటాను. కొంచెం సంతోషిస్తుంది. నేను చేసిన చూడండి, నాది ఏందో అయింది, గిన్నె అయినాయి అని కొంచెం ఏమనుకోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేయండి. తనకు బాయ్. ఇక ఉడికినాక దించేస్తా, ఇక మీకు తెలుసు కదా. ఉంటా, బాయ్.